పండగ పూట కూడా చూడండి బ్లౌజులు కుడుతున్నాను. ఇది దీపావళి రోజు చూడండి. ఇంటి ముందర లోగిలు కూడా అలిగినలేదు, ఎందుకంటే బ్లౌజులు అనేది ఎక్కువ ఉన్నాయి. 12 అవుతుంది. ఇప్పుడు అర్ధ గంటకి 2 బ్లౌజులు ఇవ్వాలన్నమాట. 2 వైట్ బ్లౌజులు. ఏదో స్వామికి పోతున్నారంట. అన్నీ ఇవ్వనండి, నాకు అన్నీ అర్జెంటే. చూడండి అక్కడ బాక్స్లోనూ బ్లౌజులే ఉన్నాయి. మొత్తం పండగంతా చూడండి, మొత్తం దడిమంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజులు అయితే కుట్టేటివి చూపిస్తాను చూడండి. ఇవి 2 బ్లౌజులు, ఇవి 1 2, ఇవి కూడా 3 బ్లౌజులు, ఇవి 3 బ్లౌజులు. 2 వైట్ బ్లౌజులే. ఇది ఏదో అంటారు, రేషి గుర్రం క్లాత్ ఏదో అంటారు, అది ఒక బ్లౌజు. ఇది మా ఊరిది కాదండి, వేరే ఊరిది. మా ఊరికి ఆ ఊరికి 3 కిలోమీటర్లు. వాళ్ళవి 2 బ్లౌజులు అనమాట. ఇది కూడా మన్నాటికి. మొత్తం ఇవన్నీ 2 రోజులు, అంటే ఈరోజు రేపు మన్నాడు సాయంత్రానికి ఇచ్చేయాలి. ఎలా ఇవ్వాలనేది కూడా అర్థం కాలేదు. ఇవన్నీ ఇంకా 4 రోజులకి ఇచ్చేటివి. ఇక్కడ చూస్తే నాకు లైనింగ్లు అనేది కలర్లు లేవు. ఏం చేయాలో ఏమో నాకు దిక్కే తోచలేదు. లైనింగ్లు కలర్ లేవు, పాల్స్లు కలర్లు లేవు, దారాలు కూడా కలర్లు లేవు. ఏం చేస్తావు మరి? ఎంత పని చేసినా మనము తీరంది ఈ పని. ఇవన్నీ ఇవి కూడా మా ఊరికి డాక్టర్ వస్తుంది, వాళ్ళ అమ్మవన్నమాట. ఆర్ఎంపీ డాక్టర్, గవర్నమెంట్ డాక్టరే, నర్సు వస్తుంది అనమాట. ఆ మేడం వాళ్ళ అమ్మవి, అనంతపురము ఐక్కది, ఆ మేడంది వాళ్ళ అమ్మవన్నమాట. ఇవన్నీ 4 రోజులు 4-5 రోజులు ఇచ్చేటివి. ప్రస్తుతానికి మనకి లైనింగ్లు ఉంటే నాకు ఇంత ఇబ్బంది ఉండదు. ఒకవేళ 2 నైట్లు మేలుకుందంటే కుట్టేసిందాన్ని. ఏదైనా చేయాలనుకుంటే చేస్తా, చేయకూడదు అనుకుంటే చేయకూడదు, అలా ఉంటుందన్నమాట నా మైండ్ సెట్. చూడండి ఇన్ని దారాలు ఉన్నాయి. బ్లాక్ బ్లౌజులు అనేది లేవు. ఎక్కువ శారీలు వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజులు బ్లాక్ వచ్చినాయి. అస్సలు బ్లాక్ దారం అనేది ఒక్కటి కూడా లేదనమాట. నేనేం చేయాలనేది నాకే దిక్కు తోచడం లేదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే దిక్కు తోచని పరిస్థితి అండి ఒక్కొక్కసారి. ఇవి కూడా చూడండి, ఇవన్నీ ప్లేస్ సాలక ఆడొకటి ఈడొకటి నా బ్లౌజులు అండి. ఇవి చీరలు చించుకోవడమా, ఏదో ఒక బ్లౌజ్ తొడుక్కోవడమా, పక్కకు వేసేయడమా. ఇది మన యూట్యూబ్ ఛానల్ నుంచి రవలి అక్క పంపించింది. ఎంతో ప్రేమగా అక్క పంపించింది. మా ఇంట్లో ముత్యాలమ్మని చేస్తుంటే మేము బ్లౌజ్ ఒకటే కుట్టుకుండే టైం లేదండి, ఫంక్షన్ కదా. శారీ ఒకటే నా దగ్గర బ్లౌజ్ ఉంటే వేసుకొని శారీ కట్టుకున్నాను. అక్క తీసిచ్చిన బ్లౌజ్ కూడా ఇంకా ఇప్పటికి కూడా కుట్టుకోలేదు. దీపావళికి కుట్టుకుందాం అనుకుంటే టైం లేదు. ఇది కూడా మన కస్టమర్ ఇచ్చిపోయిందనమాట శారీ. మేము ఫంక్షన్ అయిపోయిన 5 రోజులకి అది కూడా అప్పుడే 2 సార్లు కట్టుకున్నాను. అది కూడా బ్లౌజ్ కుట్టుకోనిలే. ఇవి కూడా శారీ లేకని తీసుకున్నాను. ఇవి 100 రూపీస్, ఒక్కొక్కటి 100 రూపాయలు అనమాట. నాకైతే నచ్చినాయి. నా బ్లౌజులు కూడా పండగకు కూడా కుట్టుకుండే కూడా టైం లేదండి. టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలా ఉంటాయి సమస్యలు. మీరు చూస్తే ఏమంటారంటే, మాకు ఇవన్నీ నావేనండి, కట్ చేసి అక్కడ పీస్ ఇక్కడ పీస్ పోతుంటే మూలకి వేసేసిన. నా అవన్నీ ఎందుకులే సారికి అక్కడ చూస్తుంటే నాకు బాధ అవుతుంది. ఒక్క చీరలోది కూడా కుట్టుకోలేదండి. పండగ అనేది కూడా లేదు. ఏం చేస్తావు, అలా ఉంటుందన్నమాట నా సమస్య. నాదే కాదు, ప్రతి ఒక్క టైలర్లది ఇదే సమస్య. ఎందుకంటే కస్టమర్లు కుట్టియాలి, మరి ఏం చేస్తావు చెప్పండి. ఇలా ఉంటుంది ప్రతి ఒక్క టైలర్ సమస్యలు ఇలా ఉంటాయి. ఎందుకంటే అది కొంత జనాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో అయితే తీస్తున్నా. కొంత జనం అయితే చాలా ఈజీగా మాట్లాడతారు. ఏముంది, ఇంకో పొద్దు కొంచెం కూర్చుంటే కొంచెం కుట్టేస్తావు, ఏం పెద్ద ఇది అది ఇదని. ఎవరెవరి పని వాళ్ళకి, ఇది ఎవరెవరి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది, ఎవరెవరి కష్టం వాళ్ళకే తెలుస్తుందండి, వేరే వాళ్ళకైతే తెలియదు. నాకైతే అస్సలు లైనింగ్లు అన్నీ అయిపోయినాయి. డబ్బులు ఉంటే ఒక్కటేసారి ఒక 5,000 6,000 పెట్టి తెచ్చుకోవచ్చు. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఇలా ఉన్నాయండి నా కష్టాలు. 3 రోజుల్లో బ్లౌజులు కుట్టేయాలి. నాకు ఈ కష్టం చూస్తే ఇలా ఉంది. మళ్ళీ ఏం చేయాలి, కొంచెం అర్థం చేసుకొని తెలుసుకుంటారని ఈ వీడియో తీసాను. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు మాత్రం తెలుగులో చేయండి. ఓకేనా? బాయ్.